మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా అడిషనల్ డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, సీఏ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాసులు ప్రారంభించారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు స్కూల్ గ్రౌండ్ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది మనుషులతో సమానమని చెప్పారు. తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 15 రోజుల క్రితం సీసీ కెమెరాలు కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పి 15 రోజుల్లో వారు నిధులు సేకరించుకొని కాలనీలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత క్రైమ్ కు పాల్పడ్డ నిందితులను ఈజీగా పట్టుకోగలుగుతున్నామన్నారు. క్రైమ్ రేటు కూడా తగ్గిందన్నారు. తిరుమల నగర్లో 52 కెమెరాస్ ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా పెద్ద విశేషం. మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సన్మానం చేసిన ఒకటే ఫస్ట్ కెమెరాస్ పెట్టండి, కాలనీ సెక్యూర్ ఉంటే అందరం సెక్యూర్ ఉండేవంటే ఇమీడియట్లీ వాళ్ళు మరి 1 మంత్ టైం తీసుకొని ఎంత ఫండ్ కలెక్ట్ చేసారో తెలియదు కానీ మాట ప్రకారం ఇమీడియట్లీ కెమెరాస్ పెట్టి మరీ ఇనాగ్రేషన్ చేసినందుకు మరీ ధన్యవాదాలు. మిగతా కాలేజ్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అదే విధంగా మిగతా కాలేజ్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే అందరూ ధన్యవాదాలు. మరియు కాలనీ వాసులందరికీ, ఇక్కడ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారములు. ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఎందుకనంటే ఒక కెమెరా మినిమం ఒక 100 మంది వ్యక్తులతో సమానం. ఇప్పుడు అన్ని కాలంలో మేము అందరినీ ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే కెమెరాస్ పెట్టుకోమని, మరీ ముఖ్యంగా కెమెరాస్ పెట్టుకొని వదిలిపెట్టేస్తున్నాం. మీరు ఇంకా కొంత ఇనిషియేట్ తీసుకొని ఏం చేయాలంటే కానీ ఏఎంసీ కూడా ఇవ్వాలి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. మెయింటెనెన్స్ కూడా ఏమైందంటే మనకు రన్నింగ్ ఉంటుంది, ఏదైనా అఫెన్స్ రాగానే మనకు ఈజీగా దొరికేటందుకు ఛాన్స్ ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే కాలంలో మనము సీసీటీవీలు పెడుతున్నాము, అవి వర్కింగ్ చేసేవి. టైంకు అఫెన్స్ అయిందంటే అక్కడికి వచ్చి చూస్తే దొరుకుతలేదు, అదే పని చేస్తలేదు. కాబట్టి ఉన్న కాడికి మొన్న కూడా మీకు చెప్పాను నేను మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఉన్న 5 పెట్టినా కానీ క్వాలిటీ ఉన్న కెమెరాలు పెట్టుకోమని చెప్పి బహుశా మంచి మంచి కెమెరా సోదరులకి అలాగనే వేదికలు పెద్దలు వెంకన్న గారికి, అడిషనల్ డీసీపీ గారికి, అలాగనే ఏసీపీ వెంకటరెడ్డి గారికి, అలాగనే భాస్కర్ రెడ్డి సిఐ గారికి, మన కార్పొరేటర్ ప్రభుదాసన గారికి, శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ గారికి, బొల్లు రంజన ఎక్స్ కార్పొరేటర్ గారికి, అలాగనే మల్లేష్ గౌడ్ గారికి, కాలనీ ప్రెసిడెంట్, అలాగనే అమరేందర్ బాబు గారికి, శ్రీనివాసరావు గారికి, రామ్ ప్రదీప్ గారికి, అలాగనే వెంకన్న గారికి, చిన్న గారికి, మీ అందరికీ కూడా నమస్కారం. అలాగే ప్రసాద్ గారు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ అయినాయి. మీ అందరు కూడా తెలుసు ఇక్కడ ఎంత గంజాయి చిన్న అంటే మామూలుగా కొన్నిసార్లు పోలీసులకు మనం వీళ్ళు వచ్చింది కాబట్టి సంతోషం మనకు. కొన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కూడా భయపడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు సైరన్ వేసుకొని వస్తే వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. కాబట్టి పోలీసులకు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు సైరన్ వేసుకోకుండా మీ మంది ఎక్కువ పెట్టుకుంటే మంచిది సార్, లేకపోతే వాళ్ళందరూ కూడా మీ మీదనే పడి కొడతా ఉన్నారు. వాళ్ళు తాగి వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మా కాన్స్టిట్యూన్స్ మొత్తంలో కూడా చాలా చోట్ల గంజాయి ఇలాంటివన్నీ ఉన్నాయి. కొద్దిగా మీరు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా సీసీ కెమెరాలు దొంగలకి వాళ్ళకే కాదు, మన కాలనీ వాసులు కూడా ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే అలా తెలుసుకుంటారు. మనకు కూడా అవసరమే. మన పిల్లలకు మనకు అలాగనే మన పిల్లలు స్కూల్ పోయేటప్పుడు కాలేజ్ పోయేటప్పుడు కూడా మనం చూసుకోవచ్చు. ఏదన్నా అవసరం ఉంటే కూడా మీరు లింక్ ప్రొవైడ్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే లక్ష్మణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, ఎక్స్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు రామ్ ప్రదీప్ గారికి, అందరికీ పేరు పేరున ముఖ్యం రాష్ట్ర నాయకులు ముఖ్య వెంకన్న గారికి, బిఎల్ ప్రసాద్ గారికి, చిన్న వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మా టర్మ్ మేము ఎలక్ట్ అయ్యి 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా కాలనీ డెవలప్మెంట్ గురించి ఆర్డిషన్లు మేము మా టీం పనిచేసుకుంటూ ప్రజలకు ఏది కావాలో అది అవసరానికి మేము వాళ్ళు సమకూరుతూ ప్రతి మెసేజ్తో మేము సమాధానం చెప్పుకుంటూ
రోడ్లు మా తిరుపతి కాలంలో 63 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు 30 ఏళ్ళకి చేసే పైప్ లైన్స్ ఇప్పుడు సరిపోవడం లేదు. దాని గురించి అన్నగారికి కార్పొరేట్ గారికి వీళ్ళందరికీ తెలియపరిచి సెంట్రల్ డ్రైనేజ్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పుడు 2-3 అంటే రోడ్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా కూడా 2 రోడ్స్ రెడీలో ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకోటి ధర్మనాథ్ కాలనీ అదర్స్ రైల్వే ట్రాక్ ఉన్నది కాబట్టి ఎక్కువ అదర్స్ పీపుల్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడున్న పబ్లిక్ కాకుండా అదర్స్ పబ్లిక్ ఎక్కువ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువ రెడీ ఉండే. ఇక్కడ మేము వచ్చిన తర్వాత స్కూల్లో కూడా గుంపులుగా మీటింగ్ పెట్టి రాత్రులు కూడా కూర్చునే టైం ఉన్నాయి. అలాంటప్పుడు మేమందరం కూడా రైల్వే ట్రాక్ అక్కడ